హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ప్లే నవల చదువుకుంటున్నాం కదా. 3వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సికింద్రాబాద్లోని జిమ్ఖానా క్లబ్, స్విమ్మింగ్ పూల్, ఏరోబిక్ సెంటర్, ఆ పక్కనే జిమ్. ఎక్కడ చూస్తే అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు. స్విమ్మింగ్ పూల్ పక్క నుంచి నడుస్తున్న సూర్యవంశీ చూపులు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నాయి. నేరుగా ఏరోబిక్ సెంటర్లోకి నడిచాడు సూర్యవంశీ. హలో హ్యాండ్సమ్, హౌ ఆర్ యూ? ఆ పిలుపు వినిపించిన వైపు చూశాడు అతను. ఎదురుగా స్లిమ్ డ్రెస్లో స్లిమ్గా ఆ అమ్మాయి కలిసినప్పుడల్లా జరిగిన సంఘటనలన్నీ వరుసగా గుర్తుకొచ్చాయి. టైట్ డ్రెస్లో బలమైన శరీరం, ఎత్తైన ఎద, విశాలమైన కళ్ళు, విప్పారిత నేత్రాలతో ఆ బ్లాక్ బ్యూటీ వైపు చూశాడు సూర్యవంశీ. నీతో 2 నిమిషాలు మాట్లాడాలి, సీరియస్గా అన్నాడు అతను. మ్యాటర్ ఆఫ్ 2 minutes, 7 minutes కాదా? ఓరగా చూస్తూ అడిగిందా అమ్మాయి. మ్యాటర్ ఆఫ్ 7 minutes అంటే అర్థమై మనసులోనే నవ్వుకున్నాడు సూర్యవంశీ ఆమె చిలిపితనానికి. సమీపంలోనున్న అమ్మాయిలు వాళ్ళిద్దరి వైపే తెరపారు చూస్తున్నారు. చేస్తున్న ఎక్సర్సైజ్ను ఆపేసి టవల్ని తీసుకుని పక్కకు నడిచిందా అమ్మాయి. చెప్పు, ఏంటి కదా? హుషారుగా అడిగిందా అమ్మాయి. ఐ వాంట్ టు నో దట్ ఇమీడియట్లీ, సీరియస్గా అడిగాడు సూర్యవంశీ. గొప్ప ప్రశ్న వేశావయ్య బాబు, ఆ మాత్రం తెలీదా? క్రైమ్ రిపోర్టర్ కదా. ఐఆమ్ ఏ యంగ్ బ్యూటిఫుల్ లేడీని కాదా? కొంటిగా అడిగిందా అమ్మాయి. అతని చూపులు ఆమె కనురెప్పల మీదనే ఉన్నాయి. నువ్వు లేడీవో కేడీవో నాకు అనవసరం. టెల్ మీ, నన్నెందుకు వెంటాడుతున్నావు? నాకెందుకు లెటర్స్ రాస్తున్నావు? నాకెందుకు ఫోన్లు చేస్తున్నావు చెప్పు? సీరియస్గా అడుగుతున్న అతని ముఖం వైపు తాను సీరియస్గా చూసింది. జస్ట్ ఐ లైక్ యూ, దట్స్ ఆల్. ప్రపంచంలో ఎవరినైనా లైక్ చేసే ఇష్టం ఎవరికైనా ఉంటుంది కదా? అమాయకంగా కళ్ళార్పుతూ ప్రశ్నించింది ఆమె. అదే సమయంలో తనకు పోస్ట్లో వచ్చిన యాదగిరి మర్డర్ ఫోటోలు, ఫోటోగ్రాఫర్ వివరాలు గుర్తుకొచ్చాయి. యాదగిరి ఫోటోలను పంపింది నువ్వేనా? సూటిగా అడిగాడు. యాదగిరా? వాడెవడు? వెంటనే ప్రశ్నించింది ఆ అమ్మాయి. మర్డర్ ఫోటోలు, వెంటనే అన్నాడు. రక్షించావు. మర్డర్ ఫోటోలు అన్నావు, ఇంకా మర్డర్ అని అనలేదు. ఆ మర్డర్ చేసిన ఫోటోలు తీసి పంపించేదాన్ని ఇలా కనిపిస్తున్నానా నేను? ఒకంత కోపంగా అడిగిందామె. ఏం మాట్లాడాలో తెలియక ఆమె వైపే గుట్లబ్బుకించి చూస్తూ ఉండిపోయాడు సూర్యవంశీ. నీకో విషయం స్పష్టంగా చెప్పనా? నువ్వు నీ టైంని, ఎనర్జీని వేస్ట్ చేస్తున్నావు. నువ్వు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్లే నిరంజన్ రావుకి ఆ ఘోరం జరిగింది కాదంటావా? ఒక్కసారి ఆలోచించు. నీ గొడవలో నువ్వు ఉండటం వల్లే చాలా చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. ఏ సమస్యకైనా పరిష్కారం బలహీనతల్లో కూరుకుపోవడమే కాదు. గడగడ మాట్లాడేస్తున్న ఆమె వైపు విస్తుపోయి చూస్తున్నాడు సూర్యవంశీ. ఇంతకీ నువ్వెవరు? కొంచెం ముందుకు జరిగి అడిగాడు సూర్యవంశీ. నీ క్షేమాన్ని కోరేదాన్ని, నీ ప్రతి కదలికను గమనిస్తున్నదాన్ని, వెంటనే చెప్పిందామె. నాకు కావలసిన బంధువులెవరూ లేరు. ఐఆమ్ ఎలోన్ అన్నాడు సూర్యవంశీ ఒకంత నిస్పృహగా. ఏ వ్యక్తి ప్రపంచంలో ఒంటరివాడు కాదు. నిన్ను ప్రేమించే వ్యక్తులు, నువ్వు ప్రేమించే వ్యక్తులు అందరూ ఉంటారు. ఒక్క ప్రశ్న వేస్తాను, జవాబు చెప్తావా? అడుగు. జగన్నాయకులు నీకేమవుతారు? ఆ కేసును నువ్వెందుకు టేకప్ చేశావు? జగన్నాయకులు ఒక్క క్షణం ఆలోచించాడు. ఈ ఫీల్డ్లో నేనెవరో ఏంటో తెలియకపోయినా ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. ధైర్యంగా ఎలా బ్రతకాలో చెప్పారు. లోకం అంటే ఏమిటో, లోకంలోని మంచి చెడులు ఎలా ముసుగులో ఉంటాయో చెప్పారు ఎమోషనల్గా. వంశీ గొంతులోంచి వస్తున్న ఆ మాటలను జాగ్రత్తగా వింటున్నదామె. అంత గౌరవం ఉన్నా ఆయన్ని నువ్వెందుకు రక్షించుకోలేకపోయావు? ఆ ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు సూర్యవంశీ. మళ్ళీ ఆవిడే అంది, బలహీనత. తాగుడు బలహీనత కాదా? ఆ బలహీనతలోంచి బయటకు రా. ఇంకా మరిన్ని ఘోరాలు జరగకుండా చూడు. హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని ముందుకు కదులుతూ అంది ఆ అమ్మాయి. గబుక్కున చెయ్యి పట్టుకుని ఆపాడు సూర్యవంశీ. 1 minute మిస్. నా గురించి మీరెందుకింత ఆలోచిస్తున్నారో, మీరెవరో నాకు తెలియాలి. ఎందుకు అకస్మాత్తుగా ఆమె మీద గౌరవం పెరిగింది. సూర్యవంశీ సంబోధనలో వచ్చిన మార్పే అందుకు కారణం. ఆ మార్పును వెంటనే గుర్తించిందామె. కళ్ళతోనే నవ్విందామె. నేనెవరైంది ఆ మాత్రం కనుక్కోలేవా? 48 గంటలు టైం ఇస్తున్నాను, కనుక్కోగలవా? ఛాలెంజ్ చేస్తున్నట్లుగా అంది. ఆ మాట సూర్యవంశీలోని రిపోర్టర్ మనసుకు సూటిగా తగిలింది. ఎస్, ఐ కెన్ ఫైండ్ ఇట్ విత్ ఇన్ టైం. కనుక్కుంటే నాకేమిస్తావు? నవ్విందామె. ముందు కనుక్కో, ఏమిస్తానో ఫోన్లో చెప్తాలే. గబగబా ముందుకెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోతున్న వైపు ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయాడు సూర్యవంశీ.
ఆమె ఇచ్చిన టైంలో 24 గంటలు గడిచిపోయాయి. ఎక్కడా క్లూ దొరకడం లేదు. మొట్టమొదటిసారి అవుట్స్కట్స్లో బార్ దగ్గర, పోస్టాఫీస్ కౌంటర్ దగ్గర 2-3 చోట్ల ట్రై చేశాడు. రకరకాలుగా ఆలోచించాడు. ఎక్కడా ఏ విధమైన క్లూ లభించలేదు. ఎట్టకేలకు ఆ అమ్మాయి తనతో మాట్లాడిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. ఆ ఆలోచనలు జగన్నాయకులు దగ్గర ఆగిపోయాయి. జగన్నాయకులు జ్ఞాపకం రాగానే ఆయన ఎప్పుడో చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. జగన్నాయకులకి ఓ కూతురుండాలి. ఆ అమ్మాయి బెంగళూరులోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నట్లుగా గుర్తు. ఫ్లాష్ లాంటి ఐడియా. వెంటనే తన పథకాన్ని ఆచరణలో పెట్టాడు. మరో 20 నిమిషాల తర్వాత సోమాజిగూడలోని ఓ బిల్డింగ్ ముందున్నాడు. హౌస్ ఓనర్ వెంటనే గుర్తుపెట్టాడు సూర్యవంశీని. అంతా విని చావు కబురు చల్లగా చెప్పాడాయన. 2 వారాల క్రితం జగన్నాయకులు కూతురొచ్చి ఆ ఇల్లు ఖాళీ చేసేసి వెళ్ళిపోయిందండి. ఆ అమ్మాయి ఎక్కడుంటోంది? బెంగళూరులో కదా ఉండేది. మీకు తెలీదా? ఎదురు ప్రశ్న వేశాడాయన. ఆవిడ అడ్రస్ మీ దగ్గరుందా? లేదు. ఫోన్ నంబర్? లేదు. ఆవిడ పేరు? పాప అనుకుంటాను. జగన్నాయకులు ఆ పేరుతోనే పిలిచేవాడు. ఆ మాటకు సర్రున్న సూర్యవంశీ కోపం వచ్చింది. పాప బాబు కాదండి నేను అడిగేది, అసలు పేరు. ఏం పేరు నాకెందుకయ్యా? అసహనంగా అన్నాడాయన. మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ చేస్తోంది కదూ. ఎంబీబీఎస్ చేస్తోందో లా చేస్తోందో నాకేం తెలుసయ్యా. ఎప్పుడో ఏడాదికోసారి వచ్చేది వెళ్ళేది. నెత్తి కొట్టుకున్నాడు సూర్యవంశీ. ఎప్పుడైనా ఎక్కడైనా ఆ అమ్మాయి మీకు కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేస్తారా? తన విజిటింగ్ కార్డు ఆయనకి ఇస్తూ అన్నాడు వంశీ. ఆ కార్డులో ఆఫీస్ ఫోన్ నంబర్తో పాటు తన హౌస్ ఓనర్ నంబర్ కూడా ఉంది. ఆ ప్రయత్నం అలా ఫెయిల్ అయిపోతుందని అనుకోని సూర్యవంశీ ఒక్కసారిగా డేలా పడిపోయాడు. మరో 6 గంటలు గడిచిపోయాయి. ఇంకా మిగిలింది 18 గంటలే. బెంగళూరు మెడికల్ కాలేజీకి ఫోన్ చేశాడు. ఫోన్ ద్వారా చెప్పలేదు. పర్సనల్గా రండి. పర్సనల్గా వెళ్ళి కనుక్కోవడానికి టైం లేదు. మనసంతా గజిబిజిగా అయిపోయింది. మరో ఐడియా. తనకొచ్చిన ఉత్తరాల్లోని పోస్టాఫీస్ ముద్ర కోసం ట్రై చేశాడు. అమీర్పేట సబ్ పోస్ట్ ఆఫీస్. వెంటనే అమీర్పేట బయలుదేరాడు. ఆ స్టాంపు మనదేనయ్యా. ఎవరు పోస్ట్ చేశారు, ఎప్పుడు చేశారంటే ఎలాగయ్యా చెప్పడం? కష్టం కదా. ఆ జవాబుతో పూర్తిగా నీరు గారిపోయాడు సూర్యవంశీ. మరో 8 గంటలు గడిచిపోయాయి. టెలిఫోన్ బూత్లో అడుగు పెట్టింది ఆ అమ్మాయి. రిసీవర్ని అందుకుని ఓ నెంబర్ని ప్రెస్ చేసింది. హలో, వంశీ గారిని పిలుస్తారా? 3 నిమిషాలు వెయిటింగ్. హలో బాస్, హౌ ఆర్ యూ? కనుక్కున్నారా? ఆ ప్రశ్నకు వంశీ దగ్గర జవాబు లేదు. ఇంకో 10 అవర్స్ మాత్రమే. అది గుర్తు చేయటానికే ఫోన్. ఓకే. నవ్వుతూ ఫోన్ పెట్టేసి బూత్ మ్యాన్కి రూపాయి ఇచ్చి రోడ్డు మీదకు వచ్చింది ఆ అమ్మాయి. సరిగ్గా అదే సమయంలో తన పక్కన కదిలిన ఓ అమ్మాయి ఆకారానికి తలెత్తి చూసి నిర్ఘాంతపోయాడు జగన్నాయకులు హౌస్ ఓనర్. నేరుగా వెళ్ళి ఓ ఐస్ క్రీం పార్లర్లో కూర్చోవడంతో గాబరాగా టెలిఫోన్ బూత్ వైపు పరిగెత్తాడు హౌస్ ఓనర్. మరో 3 నిమిషాల తర్వాత సూర్యవంశీ లైన్లోకి వచ్చాడు. హలో వంశీ గారా? నేనేనండి, జగన్నాయకులు హౌస్ ఓనర్ని. జగన్నాయకులు కూతురు కనిపించింది ఇక్కడే, సోమాజిగూడ, ఈనాడు పక్క సందు, ఐస్ క్రీం పార్లర్లో ఉంది. అర్జెంటుగా వచ్చేయండి. ఇక్కడ ఫోన్ పెట్టేయడం, అక్కడ సూర్యవంశీ ఆకమేఘాల మీద బయలుదేరడం రెండూ ఒకే క్షణంలో జరిగిపోయాయి. సరిగ్గా 20 నిమిషాలు గడిచాయి. హీరో హోండా దూరంగా కనిపించడంతో చప్పట్లు కొట్టాడు జగన్నాయకులు హౌస్ ఓనర్. ఇంకా ఆ పిల్ల ఇక్కడే ఉంది. ఐస్ క్రీం పార్లర్కి కొంచెం దూరంలో ఉన్న పాన్ షాప్ దగ్గర హీరో హోండా ఆపి వెయిట్ చేస్తున్నారు ఇద్దరు. 3 నిమిషాలు గడిచాయి. పార్లర్లో నుంచి బయటకు వచ్చింది ఆ అమ్మాయి. స్నఫ్ కలర్ కుర్తా ఫైజ్మాలో. తనతో ఛాలెంజ్ చేసిన అమ్మాయి. గబుక్కున తన జేబులో నుండి పేపర్ తీసి దాని మీద ఇలా రాశాడు. మిస్, నువ్వు జగన్నాయకులు కూతురు అని తెలిసిపోయింది. అందుకు ఈ కాగితం నీకు ఇస్తున్న వ్యక్తే సాక్ష్యం. 48 అవర్స్ లోపలే నిన్ను పట్టుకున్నాను. ఓకే. గబగబా రాసి హౌస్ ఓనర్ చేతికిచ్చాడు. చూడండి, ఈ లెటర్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్ అన్నాడు వంశీ కృతజ్ఞతగా. ఆయన ఆ కాగితాన్ని అందుకుని ముందుకు నడిచాడు. అదే సమయంలో ఆటో ఆమె ముందు ఆగటం, హౌస్ ఓనర్ పరిగెత్తుకెళ్లి ఆ కాగితాన్ని ఆమెకి ఇవ్వటం, పాన్ షాప్ పక్కనున్న సందులోంచి సూర్యవంశీ వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ లెటర్ను అందుకుని ఆ మాటల్ని చదువుకున్న ఊహ ఒక్కసారిగా విస్తుపోయింది. ఆమె ఎర్రటి పెదవుల మీద తెల్లటి పున్నాగ పువ్వులా నవ్వు మెరిసింది. థ్యాంక్ యూ, హౌస్ ఓనర్కి చెప్పింది. వెంటనే ఆటో ముందుకు కదిలింది. అక్కడ అదే సమయంలో ఎవ్వరూ ఊహించని ఒక విషయం జరిగిందని సూర్యవంశీకి కానీ ఆ అమ్మాయికి కానీ తెలియదు. ఆ పార్లర్కు ఎదురుగా ఉన్న ఓ బ్యాంకు ముందు పార్కు చేస్తున్న ఓ ఎర్రటి మారుతి కారులో ఆ అమ్మాయి కోసం చాలా రోజులుగా వెంటాడుతున్న ఒక వ్యక్తి కూర్చున్నాడని.
క్లోజ్ చేసిన విండో మిర్రర్ వెనక బైనాక్యులర్స్తో అంతా గమనిస్తున్నాడని ఎవ్వరికీ తెలియదు. డ్రైవర్ ఆటో వెనక కారు పోని చెప్పాడు అతను. అదే సమయంలో అతని పైపంటుకున్న స్టీల్ రాడ్ చిత్రంగా మెరిసింది. అతను ఆ సమయంలో ఇద్దరి గురించి సీరియస్గా ఆలోచిస్తున్నాడు. ఆ ఇద్దరు సూర్యవంశీ, ఆ అమ్మాయి. ఏంటండి బాబు, మీకు ఈవేళ ఇన్ని ఫోన్లు వస్తున్నాయి, నవ్వుతూ అంది పరబ్రహ్మం మూడో కూతురు మీనా. రిసీవర్ అందుకున్నాడు సూర్యవంశీ. కంగ్రాచులేషన్స్. ఆ గొంతును వెంటనే గుర్తుపట్టాడు అతను. మీరు జీనియస్ అని రుజువు చేసుకున్నారు. చాలా కష్టపడినట్లున్నారుగా. ఫోన్లో వినిపిస్తున్న కోమలమైన నవ్వు. ముందు నాకేదో ఇస్తానన్నావుగా, దాని గురించి చెప్పు. ఒక్క క్షణం మౌనం. అలాంటివి ఫోన్లోనూ పబ్లిక్ ప్లేసుల్లోనూ ఇవ్వరు. దానికో అందమైన ఏకాంతం, అద్భుతమైన మూడ్ కావాలి. ఆమె పెదవుల్లోంచి వస్తున్న ఒక్కో పదం ఒక్కో భావానికి నిదర్శనంలా ఉంది. ఇంతకే అదేంటో చెప్పొచ్చుగా అడిగాడతను. చెప్పేస్తే సస్పెన్స్ పోతుందిగా. ఒక్క క్షణం సూర్యవంశీ ఏం మాట్లాడలేకపోయాడు. కొద్ది క్షణాలు ఆగి, మనం ఎప్పుడు కలుసుకుందాం, కానీ ఈలోపు మరొకటి మీరు తెలుసుకోవాలిగా నవ్వుతూ అందామె. ఏమిటది? ఆశ్చర్యంగా అడిగాడు సూర్యవంశీ. నా పేరు ఇంగ్లీష్ అక్షరాల్లో ఓతో మొదలయ్యేది, 4 అక్షరాలతో ఉండేది. కనుక్కోలేదా? సన్నగా నవ్వుతూనే అడిగింది. ముచ్చటగా మూడో క్లూ ఇవ్వకూడదు నవ్వుతూనే అడిగాడు వంశీ. ఇన్వెస్టిగేషన్లో ఎన్నో తెలివితేటలను కనబర్చే మీరు అమ్మాయిల విషయంలో మాత్రం పూర్. యామై రైట్? సరే చెప్తా వినండి. నా పేరులో ఉండే 4 అక్షరాలలో ఒక్క అక్షరం మాత్రం 2 సార్లు వస్తుంది. ఇప్పటికైనా తెలుసుకోగలరా? ఆమె కంఠంలో అదే చిలిపితనం. అతనికి ఏం తోచలేదు. అందుకే మాట మార్చాడు. ఇంతకీ మనం ఎప్పుడు కలుసుకుందాం? తిరిగి అడిగాడు వంశీ. దేనికి? అడిగిందామె. నీ ద్వారా కొన్ని విషయాలు నాకు తెలియాలి. ఎవరి గురించి? మీ డాడీ గురించి. ఒక్క క్షణం నిశ్శబ్దం. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ఇందిరా పార్క్కి వస్తావా? అలాగే. ఫోన్ పెట్టేసింది ఆమె. సరిగ్గా ఆమె టెలిఫోన్ బూత్లోంచి బయటకు రాగానే ఆమె పక్క నుంచి ఎర్రటి మారుతి కారు వెళ్ళిపోయింది. సాయంత్రం 4:30 వరకు పట్టుదలతో ఆమె పేరు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినా తట్టలేదు. ఆమెను కలుసుకునేందుకు ఇందిరా పార్కుకు బయలుదేరబోతుండగా సడన్గా ఇంటి ఓనర్ కూతురు మీనా వచ్చింది. మా నాన్నగారు మీతో ఏం చెప్పారు? సూటిగా చెప్పండి అడిగిందామె నవ్వుతూ. చెప్పడానికి కొద్దిగా సందేహించాడు వంశీ. చెప్పండి, పర్వాలేదు అదే నవ్వుతూ అడిగింది మీనా. మీ మీద నిఘా పెట్టాలని నా సహాయం కోరారు. కుదరదు, అయినా అదంత మంచిది కాదు అని చెప్పాను అన్నాడు వంశీ మొహమాట పడుతూ. థ్యాంక్ యూ మిస్టర్ వంశీ అని మీనా వెనుదిరిగి వెళ్ళబోతూ ఒక్క క్షణం ఆగింది. అవును, ఈ మధ్య ఓ అమ్మాయి మీకు తరచూ ఫోన్ చేస్తోంది, ఏంటి కదా? ఎవరా ఊహాసుందరి? నేనెవరికి చెప్పనులేండి అంది కవ్వింపుగా మీనా. ఊహాసుందరి లేదు, ఓహో సుందరి లేదు అన్నాడు వంశీ నవ్వుతూ. ఓరగా ఓ చూపు చూసి వెళ్ళిపోయింది మీనా. ఆమె వెళ్ళగానే సూసు లేసి కట్టుకోబోతూ ఒక్క క్షణం ఆగాడు వంశీ. ఊహా సుందరి, ఓహో సుందరి. ఇంగ్లీష్లో 4 అక్షరాలతోటే ఆమె పేరు గనక ఊహ ఉంటుందేమో. చటుక్కున కుర్చీలోంచి లేచి వెంటనే పెన్ తీసుకుని ప్యాడ్ మీద రాయటం మొదలెట్టాడు. ఊహ, ఓఓహెచ్ఏ, ఊహ, ఓఓహెచ్ఓ, ఓహో. రెండింటిలోనూ ఒక ఇంగ్లీష్ అక్షరం 2 సార్లు వచ్చింది. ఇక మనిషి ఆలోచనల వెనుక ఉండేది ఎవరు? ఓహో ఉండదు, ఊహ ఉంటుంది. ఏ ఆడపిల్లకైనా ఓహా అని పేరు పెట్టొచ్చేమో కానీ ఓహో అని ఎవరు పెట్టరు కదా. కనుక ఆమె పేరు ఖచ్చితంగా ఊహ. ఆ ఆలోచన వస్తూనే భరించలేని ఆనందోద్వేగంతో ఎగిరినట్లుగా లేచి నిలబడ్డాడు వంశీ. ఇప్పుడు అతని ముఖంలో గొప్ప రిలీఫ్. తన మీద తనకు పెరిగిన నమ్మకం. ఆ అమ్మాయి ఆడిన ఆటకు ముగింపు. అను అగర్వాల్ రేఖ లక్షణాలని కలుపుకుని తయారైన ఆమె అందమైన నల్లని మోము అతని కళ్ల ముందు క్షణకాలం మెరిసి అదృశ్యమైంది. హౌస్ ఓనర్ కూతురు మీనాకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుని ఇంటికి తాళం వేసి హుషారుగా బయలుదేరాడు. జగన్నాయకుల చావు, నిరంజన్ రావుకి కళ్ళు పోవటం, అర్పణ పిచ్చిదైపోవటం, ఏమీ తెలియని అమాయకుడైన యాదగిరి ప్రాణాలు పోగొట్టుకోవటం తనని బాగా కృంగతీశాయి. ఆ డిప్రెషన్లో ఈ ఊహ తనకొక గొప్ప రిలీఫ్. ఊహ చాలా అందమైన పేరు. నిలువెల్లా ఆవహించుకున్న నిస్సత్తువ స్థానంలో కొత్త జవసత్వాలు చోటు చేసుకున్నట్లుగా అమితోత్సాహంతో ఉన్నాడు వంశీ. అందుకే బైక్ 80 కిలోమీటర్ల వేగంతో ఇందిరా పార్క్ కేసి దూసుకుపోసాగింది. మరో 10 నిమిషాల్లో ఆమె ముందున్నాడు వంశీ. కనుక్కున్నారా? నవ్వుతూ అడిగిందామె. సమాధానం ఇవ్వకుండా నవ్వాడు వంశీ. చెప్పరేం? తిరిగి అడిగిందామె. ఊహ అని అవునా అన్నట్లుగా తమాషాగా భుజాలు ఎగరేశాడు వంశీ.
ఆమె కళ్ళల్లో విస్మయం, ఆనందం, మెచ్చుకోలు. మీరు గెలిచారు, మిగతా వాటిలో కూడా మీరే గెలవాలని నా ఆకాంక్ష అందామె నవ్వుతూ. అమ్మయ్య, బ్రతికించారు, లేదంటే పేర్లతో కుస్తీ పట్టలేక చచ్చేవాణ్ణి అన్నాడు వంశీ రిలాక్స్ ఫీల్ అవుతూ. ఇందిరా పార్క్ చెరువుకు కొంచెం దూరంలో కొబ్బరి చెట్టు కింద పచ్చికలో కూర్చున్నారు ఊహ, సూర్యవంశీ. అయితే మారు పేరుతో ఆ ఉత్తరాలు రాసింది కూడా నువ్వేనా అడిగాడు సూర్యవంశీ. అవునన్నట్లుగా కన్రెప్పలు టప్టపలాడించింది ఊహ. ఎంత సీక్రసీ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు మళ్ళీ అడిగాడు అతను. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అడిగిందామె. ఎంత దూరం వచ్చాక నిజం చెప్పడమే బాగుంటుంది, ఎందుకో తెలుసా? ఇప్పుడు తెలియాల్సినవి నిజాలే కనుక సీరియస్గా అన్నాడు వంశీ. ఒక్క క్షణం తర్వాత ఊహ చెప్పడం ప్రారంభించింది. మా డాడీ నాకు రాసిన ఉత్తరాల్లో అప్పుడప్పుడు మీ గురించి రాసేవారు. ఈసారి నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు నీకు సూర్యవంశీని పరిచయం చేస్తానని ఆయన దగ్గర నుంచి నాకు వచ్చిన చివరి లెటర్లో ఉంది. కానీ మా డాడీ మర్డర్ న్యూస్ నాకు తెలియడంతో షాక్ అయ్యాను. నాకు తెలిసి ఆయనకు శత్రువులు లేరు. డాడీ నాతో ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు, నాకు మిత్రులు లేరు, అందుకనే నాకు శత్రువులు కూడా లేరని. కానీ అంత క్రూయల్గా డాడీని చంపాల్సిన అవసరం ఏంటి? డాడీ శవదహనం రోజున నువ్వు నాకు కనిపించలేదు. నువ్వు పనిచేసే పేపర్ ఆఫీస్కి మీ రూమ్కి వెళ్ళాను ఈ విషయంలో నీ సలహా కోసం. ఆ సమయంలో నువ్వు ఊళ్ళో లేవు. ఆ తర్వాత నీ క్యారెక్టర్ గురించి ఒక్కో విషయం తెలుసుకున్నాను. నువ్వు తాగుబోతువని. కానీ అదే సమయంలో వర్క్లో నీ సిన్సియారిటీ, నీ తెగువ, నీ ధైర్యం కూడా నాకు తెలిసాయి. అందుకే నీ క్యారెక్టర్ గురించి స్వయంగా అబ్జర్వ్ చేయడం ప్రారంభించాను. నీ వీక్నెస్ ఒక్క తాగుడు మాత్రమే అని తెలుసుకున్నాను. మీ హౌస్ ఓనర్ పరబ్రహ్మం కూతురు మేనాతో స్నేహం చేసి ఆడపిల్లల వ్యవహారంలో నువ్వెలా ఉంటావో తెలుసుకున్నాను. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఒంటరితనం, వాటి వెనుక విషాదం. కానీ తాగుడు మత్తులో పడి నువ్వు నాన్న కేసును వదిలేస్తావేమోనని భయపడి నీకు కొన్ని డీటెయిల్స్ అందజేయాలని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో యాదగిరి మర్డర్ జరగడం, ఆ ఫోటోగ్రాఫర్ని నేను చూడడం, అతని ద్వారా ఫోటోలు సంపాదించి నీకు పంపడం జరిగింది. నీ క్యారెక్టర్ తెలిసాక మాస్క్ అవసరం లేదని నిర్ణయించుకున్నాను. అంతవరకు చెప్పి ఊపిరి భారంగా వదిలింది ఊహ. ఇప్పుడు అనుమానం పోయినట్టేనా నవ్వుతూ అడిగాడు సూర్యవంశీ. ఇంకా కొంచెం ఉంది. ఏంటది? తర్వాత ఎప్పుడైనా చెప్తాను. కానీ ముందు నా డౌట్ క్లియర్ చెయ్యి. మా డాడీని ఎవరు చంపారు, ఎందుకు చంపారు ప్రశ్నించిందామె. ఈ ప్రశ్న నువ్వు వేస్తావని నేను అనుకోలేదు ఊహ. ఎందుకంటే మీ డాడీ అంటే పడని వ్యక్తుల గురించి నీకు కనీసం తెలుస్తుంది అనుకున్నాను అన్నాడు వంశీ ఒకంత నిరుత్సాహంగా. నో, నాకు తెలియదు. కానీ సరిగ్గా 3 నెలల క్రితం డాడీ ఏదో పని మీద బెంగళూరు వచ్చారు. రిటైర్ అయ్యే ముందు ఒక సెన్సేషనల్ న్యూస్ని పేపర్లో వేస్తానని, తన కెరీర్కి అది తను చేస్తున్న ఇన్వెస్టిగేషన్కి పద్మశ్రీ అవార్డు లాంటిది అన్నారు. అంతే, నెమ్మదిగా అంది. ఏంటా న్యూస్ ఆతృతగా అడిగాడు వంశీ. తెలీదు. దేనికి సంబంధించి? ఆ ప్రశ్నకు కూడా ఆమె దగ్గర జవాబు లేదు. సెన్సేషనల్ న్యూస్. సెన్సేషనల్ న్యూస్. జగన్నాయకుల మర్డర్ తర్వాత వరుసగా జరిగిన చైన్ మర్డర్స్ గుర్తుకొచ్చాయి వంశీకి. మిస్టర్ వంశీ, ఈ పోలీసులు, ఈ పొలిటీషియన్స్, ఈ ఎంక్వైరీలు, వీటి మీద నాకు నమ్మకం లేదు. డాడీని మర్డర్ చేసిన ఆ మర్డరర్ని నువ్వు పట్టుకోగలవనే నమ్మకం నాకుంది. నీతో పాటు నేను ఉంటాను. ఆ మర్డరర్ని నా చేత్తో నేను షూట్ చేయందే నా పగ చల్లారదు. ఎందుకంటే డాడీ నన్నెప్పుడు కూతుర్లా పెంచలేదు. ఇప్పుడు నేనొక అనాథని. తండ్రి జ్ఞాపకాలు ఒక్కసారిగా వెల్లువగా రావటంతో దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది ఊహ. వెక్కి వెక్కి ఏడుస్తోందామె. ప్లీజ్ ఊహ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. 5 నిమిషాల తర్వాత, మిస్టర్ వంశీ, ప్రపంచంలో చాలా నేరాలు జరగటానికి చాలా చాలా కారణాలుంటాయి. కానీ మర్డర్ జరగటానికి క్రైమ్ సైన్స్ థియరీ ప్రకారం ఒక్కటే మోటివ్ ఉంటుంది. ఒక మనిషిని వేరే మనిషి మర్డర్ చేయడానికి పూనుకున్నాడంటే ఆ వ్యక్తిని చంపడానికి నిర్ణయించుకున్న వ్యక్తికి బలమైన శత్రువై ఉండాలి. ఆ బలమైన శత్రుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణాలు ప్రపంచవ్యాప్తంగా రెండే రెండు. 1 డబ్బు, 2 పవర్. వీటి కోసమే హత్యలు జరుగుతాయి. ఇక్కడ డాడీ మర్డర్ వెనుక కారణాలను మనం విశ్లేషించుకోవాలి. ఊహ అంత డీటెయిల్డ్గా సబ్జెక్ట్ని అనలైజ్ చేస్తుందని ఊహించని సూర్యవంశీ తెల్లబోయాడు. టెల్ మీ, డోంట్ స్టాప్. మళ్ళీ చెప్పడం ప్రారంభించిందామె. ఇక్కడ జగన్నాయకులు అంటే మా డాడీ. మర్డర్ వెనుక కీలకమైన అంశంగా డబ్బు ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే డబ్బు కోసం ఆశపడే వ్యక్తి కాదు మా డాడీ. రెండోది పవర్. పొలిటికల్ పవర్కి వ్యతిరేకంగా మా డాడీ ఏదైనా న్యూస్ ఐటమ్ను ఫ్లాష్ చేయడానికి చూశాడేమో అని నా అనుమానం. ఎందుకంటే ఆయన నోటి వెంట వచ్చిన సెన్సేషనల్ న్యూస్ అన్న మాటే నేను ఇలా ఆలోచించడానికి కారణం.
ఏమంటావు? ఆగి సూర్యవంశీ కళ్ళల్లోకి చూసింది ఊహ. యు ఆర్ కరెక్ట్ ఊహ, కానీ ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళని, ఆయనతో పాటు మార్నింగ్ వాక్కి వెళ్ళిన వాళ్ళని, ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్ళని అందరినీ కలిశాను ఊహ. ఆఫీసులో ఆయన డ్రాయర్ని నేను వెతికాను, ఇంట్లో కూడా వెతికాను. సెన్సేషనల్ న్యూస్కు సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు చెప్పాడు సూర్యవంశీ. మర్డర్ జరిగిందంటే ఏదో కాజ్ ఉండాలిగా. అంటే మా డాడీ ఈ విషయాన్ని సీక్రెట్గా డీల్ చేశాడేమో, ఎక్కడైనా రహస్యమైన ప్రదేశంలో తాను సంపాదించిన వివరాలను దాచాడేమో. ఈ యాంగిల్లో ఎప్పుడూ ఆలోచించలేదు సూర్యవంశీ. అందుకే ఓహవైపు ఆశ్చర్యంగా చూశాడు. కాసేపు నిశ్శబ్దం. ఇద్దరూ రకరకాల చేస్తున్నారు. అకస్మాత్తుగా ఓహ్కో విషయం జ్ఞాపకానికి వచ్చింది. మా డాడీకో వింత అలవాటుంది, నువ్వెప్పుడైనా గమనించావా? లేదన్నట్లుగా తలూపాడు సూర్యవంశీ. ఆయనతో చనువుగా సన్నిహితులుగా ఉండే వ్యక్తులతో ఆయన ఏ విషయమో మాట్లాడరు. ఆయన నేషనల్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి, గవర్నమెంట్స్ పాలసీల గురించి, సెంట్రల్ స్టేట్ బడ్జెట్స్ గురించి, తను డీల్ చేసే న్యూస్ ఐటెం గురించి ఎవరితో డిస్కస్ చేస్తారో తెలుసా? మళ్లీ తల అడ్డంగా ఊపాడు సూర్యవంశీ. పేపర్ బాయ్, హెయిర్ సెలూన్ కట్టర్, కూరగాయలవాడు, తను సిగరెట్ కొనుక్కునే షాప్ కుర్రాడు, ప్రొవిజన్స్ ఇచ్చే షాప్ వాడు, ఇలాంటి వాళ్లతో. ఈ విషయం ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు? మెరుస్తున్న కళ్ళతో అడిగాడు అతను. తెలుసుకున్నాను. వీళ్ళందరినీ మనం కలిస్తే ఉపయోగం ఉంటుందా? మళ్ళీ ఏదో అనుమానం. చిన్న క్లూ దొరికినా చాలు కదా, చాలా కాన్ఫిడెంట్గా అందామె. ఎప్పుడు వెళ్దాం? నేరాలేను. ఏం? ఆశ్చర్యంగా అడిగాడు సూర్యవంశీ. నేను కరెక్ట్గా 10 రోజుల తర్వాత నిన్ను కలుస్తాను. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎల్లుండి నుంచే. ఇవాళ రాత్రి బెంగళూరు వెళ్ళాలి. అయితే వాళ్ళ పేర్లు నాకు చెప్పు అడిగాడు సూర్యవంశీ. పేపర్ బాయ్ పేరు సూరిబాబు, హెయిర్ సెలూన్ రబ్జాని, కూరగాయలవాడు నరసింహ, పాన్ షాప్ కుర్రాడు పాండు, కిరాణా మర్చెంట్ వెంకటేశన్. వాళ్ళ అడ్రస్లు కూడా చెప్పింది ఊహ. మరో అరగంట వాళ్ళిద్దరూ చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత లేచి నిలబడ్డారు. నడుచుకుంటూ గేటు బయటకు వచ్చారు. అప్పుడు అడిగింది ఊహ, నిరంజన్ రావు గారికి ఎలా ఉంది? ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు సూర్యవంశీ. చొప్పున హాస్పిటల్లోని అర్పణ గుర్తుకొచ్చింది. నిరంజన్ రావు విషయం నీకెలా తెలుసు? అన్ని పేపర్స్లో వచ్చింది కదా. అర్పణ విషయం కూడా తెలిసేమో. నోటి వరకు వచ్చినా ఆ ప్రశ్నను వెయ్యలేకపోయాడు సూర్యవంశీ. 10 రోజుల తర్వాత ఆటో ఎక్కుతోంది ఊహ. ఆటో ఇందిరా పార్క్ రోడ్డు మలుపు తిరిగి ట్యాంక్ బండ్ రోడ్డు వైపు వెళుతోంది. ఆటో వెళ్లిన వైపే అలా నిలబడి చూస్తున్న సూర్యవంశీ ఏదో కారు హారన్కి పక్కకు తప్పుకున్నాడు. విండో గ్లాస్ క్లోజ్ చేసిన రెడ్ మారుతి కారు. ఆ కారు బ్యాక్ సీట్లోని వ్యక్తి చాలాసేపటి నుంచి ఇందిరా పార్కులో 20 అడుగుల దూరంలో పొదల పక్కన ఉన్నాడని వాళ్ళిద్దరికీ తెలియదు. పార్కింగ్ ప్లేస్కెళ్ళి హీరో హోండాని తీసుకుని కిక్ కొట్టాడు. సమయం 7 దాటింది. అర్పణను అర్జెంటుగా చూడాలి నిర్ణయించుకున్నాడు అతను. హాస్పిటల్ సూపరింటెండెంట్ చెప్తున్నది వింటున్నాడు సూర్యవంశీ. మెంటల్ షాక్ తిన్న వ్యక్తులు ఎవరైనా తాము బాధపడరు, మనల్ని బాధ పెడతారు తమ విచిత్రమైన ప్రవర్తన ద్వారా. కేవలం 4 రోజులు మాత్రమే అర్పణ చిత్రంగా ప్రవర్తించింది, హిస్టీరిక్గా బిహేవ్ చేసింది. ఆమెను చాలా జాగ్రత్తగా వాచ్ చేసిన తర్వాత చెప్తున్నాను. అర్పణను ఇమీడియట్గా డిశ్చార్జ్ చేయొచ్చు. చేసేయమంటారా? సూపరింటెండెంట్ ఏమిటో చెప్తున్నాడో వెంటనే అర్థం కాలేదు అతనికి. డోంట్ వర్రీ మై ఫ్రెండ్, ఆమెకు ప్రస్తుతం కావలసింది ట్రీట్మెంట్ కాదు, బ్యూటిఫుల్ అండ్ లోన్లీ అట్మాస్ఫియర్. ఆ ఏకాంతంలో పూర్తిగా మనిషి అయిపోతుంది. ఇట్స్ ఎ రేర్ కేస్. సో ఏం చేయమంటారు? మీ ఇష్టం సార్. ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళమంటారు? ఎక్కడికైనా సరే, గోవా తీసుకెళ్ళు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో నా క్లాస్మేట్ సూపరింటెండెంట్ ఉన్నారు. ఏదైనా అవసరమైతే హీ కెన్ హెల్ప్ యూ. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు ఆమెను? సండే. హాస్పిటల్ నుంచి వచ్చేసి పబ్లిక్ బూత్ దగ్గర ఆగాడు సూర్యవంశీ. డాక్టర్ చెప్పిన విషయం నిరంజన్ రావుకి చెప్పాలి. నిరంజన్ రావు ఆనందాన్ని తాను స్వయంగా చూడకపోయినా ఆ మాటల్ని తను వినాలి. మరో 5 నిమిషాల తర్వాత నిరంజన్ రావుతో మాట్లాడుతున్నాడు సూర్యవంశీ. నా అర్పణ జీవితాన్ని బాగు చేయడానికి నువ్వెలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. అది ఆనందంగా నవ్వే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మనిషిని చూడలేను, శబ్దాన్ని మాత్రమే వినగలను. ఆ ఒక్క మాటతో సూర్యవంశీ మనసు ఎవరో చురకత్తులతో కోస్తున్నట్లుగా అయిపోయింది. మీ హెల్త్ ఎలా ఉంది సార్? మళ్ళీ అడిగాడు వంశీ. నా గురించి బెంగపడకు వంశీ, నా మనసు ఇప్పుడు ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది సార్, వినయంగా అన్నాడు వంశీ. ఎస్ వంశీ, నా కూతురు జీవితాన్ని అన్యాయం చేసిన వాడిని నేను వదలను. సి వంశీ, నీకు డబ్బు ఇప్పుడు చాలా అవసరం, అందుకే నిన్న నీకు కొంత పంపాను. బై అర్పణ నా గురించి నిన్నేమైనా అడిగిందా?
చాలా ఆత్రంగా అడిగాడు ఆయన. లేదు, నోటి వరకు వచ్చిన మాట నోట్లోంచి బయటకు మాత్రం రాలేదు. వంశీ, ఆమె అడిగితే నేనిక్కడ డ్యూటీలో బిజీగా ఉన్నానని చెప్పు. ఇంకొకటి, నా బ్లైండ్నెస్ గురించి ఆమెకు తెలుసా? మళ్ళీ అడిగాడు ఆయన. తెలీదు సార్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. బై అబిడ్స్లో సెంట్రీగా పనిచేసే ఏడుకొండలు ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. రిజైన్ చేసి వచ్చేశాడు చెప్పాడు ఆయన. ఏడుకొండలు తనతో గొడవ పడిన వ్యక్తి వెంటనే గుర్తుకొచ్చాడు సూర్యవంశీకి. ప్రస్తుతం నన్ను చిన్నపిల్లాడిలా చూసుకుంటున్నాడు అతను చెప్పి కాసేపు అయ్యాక ఫోన్ పెట్టేశాడు ఆయన. అంతా బాగానే ఉంది. నిరంజనరావు చెప్పిన ఒక్క విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సూర్యవంశీ. నా మనసు ఇప్పుడు ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. అవే మాటలు సూర్యవంశీ మెదడులో ప్రతిధ్వనిస్తున్నాయి. అంటే ప్రత్యర్థి ఎవరో ఆయనకు తెలిసి ఉండాలి. హిమాయత్ నగర్ మెయిన్ రోడ్లో తనని ఎవరో పేరు పెట్టి పిలవడంతో తల తిప్పి చూశాడు సూర్యవంశీ. రైల్వే ఇన్స్పెక్టర్ శశిరామ్. ఏం బాయ్, నీ గురించి వెతకలేక చచ్చిపోతున్నాను. హెచ్టీ పక్కనే ఆపుతూ అన్నాడు. ఏంటి సార్, ఏమైంది? ఏంటో చెప్తాను, ముందు నాతోరా. శశిరామ్ని అనుసరించాడు సూర్యవంశీ. వెహికల్స్ పార్క్ చేసి రామాంతపూర్లోని ఫారెన్సిక్ ల్యాబ్లో అడుగు పెడుతున్నప్పుడు చెప్పాడు శశిరామ్. మొన్న మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్లో ఒక స్కల్, కాళ్ళు చేతులు బోన్స్ బయటపడ్డాయట. వెంటనే వెళ్ళాను. వాటిని తెచ్చి ఫోరెన్సిక్ ల్యాబ్కి ఇచ్చిన దగ్గర నుంచి నీ కోసం వెతుకుతున్నాను. నా అనుమానం, ట్రైన్ కంపార్ట్మెంట్లో బాడీ వచ్చింది గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? ఆశ్చర్యంగా అన్నాడు అతను. ఆ బాడీకి సంబంధించిన మిగతా పార్ట్స్ అని నా అనుమానం. ల్యాబ్ డైరెక్టర్ మధుసూదన్ రూమ్లోకి అడుగు పెడుతూ అన్నాడు శశిరామ్. ఆ పార్ట్స్ ఆ బాడీకే చెందినవైతే కేసును ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తనకు సులభంగా అర్థమైపోతుంది. ఎందుకో ఒక్కసారి ఉత్సాహం ఆవరించింది సూర్యవంశీకి. తన ముందున్న కొన్ని పేపర్స్ను చూస్తూ చెప్పడం ప్రారంభించాడు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డైరెక్టర్ మధుసూదన్. బ్రెయిన్, స్కల్, లెగ్ బోన్స్, హ్యాండ్ బోన్స్ ఒకే వ్యక్తివి. ఆ వ్యక్తి ఆడా మగా? ఇట్స్ బిలాంగ్ టు మేల్ బాడీ, ఏజ్డ్ బిట్వీన్ 25 and 30 చెప్పాడు ఆయన. ఆసక్తిగా ముందుకు వంగాడు సూర్యవంశీ. నేరస్తుల్ని గుర్తుపట్టడంలో స్కల్ బోన్స్ ఈ రెండింటి పాత్ర అద్భుతమైనది. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపి తలని మొండాన్ని వేరు చేసిన సంఘటనలు నేర చరిత్రలో చాలా ఉన్నాయి. అలా శరీర భాగాలను విడదీయటానికి బలమైన కారణం ఉంది. బోన్స్ను చూడగానే మనం మొట్టమొదటి చేయాల్సింది సెక్స్ నిర్ధారణ. చాలామంది పోలీసులు నన్ను అడుగుతూ ఉంటారు, బోన్స్ను బట్టి సెక్స్ని ఎలా నిర్ధారిస్తారని. ఆ రహస్యం మాకు తప్ప బయట వాళ్ళకు తెలియకూడదు. తెలిస్తే మీరే నిర్ధారించుకుంటారని నవ్వారాయన. మృతదేహం ముఖంలోని పళ్లకు సంబంధించి ఏమైనా ప్లాస్టిక్ పన్ను కానీ స్టీల్ రాడ్ కానీ ఉండే అవకాశం ఉందా? అడిగాడు సూర్యవంశీ. నో, అలాంటిదేం లేదు. ఆ వ్యక్తి పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉన్నాయి చెప్పాడు ఆయన. అంటే బ్రతుకున్న వ్యక్తి స్టీల్ రాడ్ వ్యక్తి అంటే బబ్లు, చచ్చినవాడు సయ్యద్. సయ్యద్ని ఎవరు చంపారు? బబ్లునా? సల్మాన్ని కూడా బబ్లుగాడే చంపుంటాడు. యాదగిరి మర్డర్కి, అర్పణ రేప్, నిరంజనరావు మీద యాసిడ్ అటాక్ వీటన్నింటికీ కారణం బబ్లుగాడే, సందేహం లేదు. తన అనుమానాలన్నీ నిజమే. అయితే వాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్లు? ఫోరెన్సిక్ ప్రొఫెసర్ మధుసూదన్కి కృతజ్ఞతలు చెప్పి బయటపడ్డాడు రైల్వే ఇన్స్పెక్టర్ శశిరామ్, సూర్యవంశీ ఇద్దరు. మరో అరగంట తర్వాత మలక్పేట పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎదుట ఉన్నాడు సూర్యవంశీ. ఆ పక్కనే శశిరామ్ ఇచ్చిన ఐడియా మేరకే సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీసులో సిటీ రౌడీ షీటర్స్ లిస్టును సంపాదించాడు. అందులో బబ్లు ఉరఫ్ షఫీయుద్దీన్ అన్న పేరు దగ్గర సూర్యవంశీ చూపులాగిపోయాయి. ఒక్క పేరు తప్ప వివరాలేమీ లేవు. ఒకసారి వాడి మీద మలక్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. వాడి అసలు పేరు షఫీయుద్దీన్. బబ్లు ఈ ఏరియాలో మర్డర్ చేసినప్పటి పేరు, కానీ వాడికి చాలా ఫాల్స్ నేమ్స్ ఉన్నాయని నా అనుమానం. అలాగే ఇది మీకు ఉపయోగపడుతుందేమో చూడండి. ఓ ఫైల్లోంచి ఓ ఫోటోను తీసి అందించాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. అది బబ్లు ఫోటోనా? ఆశ్చర్యంగా అడిగాడు సూర్యవంశీ. నా అనుమానం, ఎప్పుడో ఎవరో ఇచ్చారు చెప్పాడు ఆయన. వెడల్పాటి నుదురు, ఒత్తైన జుట్టు, సూది ముక్కు, విశాలమైన కళ్ళు. ఆ ఫోటోలోని ఆ వ్యక్తి అందంగా ఉన్నాడు. ఎవరు చూసినా అతన్ని క్రిమినల్ అనుకోరు, యూనివర్సిటీ స్టూడెంట్ అనుకుంటారు. ఈ ఫోటో మీరు ఇప్పుడు ఎలా సంపాదించారో చెప్పగలరా? అడిగాడు సూర్యవంశీ తనలో రేగుతున్న ఉద్వేగాన్ని ఆపుకుంటూ. జ్ఞాపకం లేదు, ఇక్కడకు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన కొత్తలో సంపాదించిన ఫోటో. ఆ మాటతో సూర్యవంశీ బాగా డేలా పడిపోయాడు. కానీ ఏదో సిక్స్త్ సెన్స్ ఆ ఫోటోలోని వ్యక్తి బబ్లు అని చెప్తోంది. ఈ ఫోటో అవసరం నాకు చాలా ఉంది నవ్వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. యూ కెన్ టేక్ ఇట్
బట్ వాడే బబ్లు అయితే ఆ విషయం నాకు చెప్పడం మర్చిపోకండి. ఆ స్టేషన్ నుంచి సూర్యవంశీ, శశిరామ్ బయటకు వచ్చారు. అప్పటికి సమయం రాత్రి 11 గంటలు దాటింది. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 85లో ఉన్న బిల్డింగ్లన్నీ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో నిజాం ప్యాలెస్లా ఉన్నాయి. ఆ బిల్డింగ్లో చివరి బిల్డింగ్ చీకట్లో ఉంది. ఆ బిల్డింగ్ ఆనుకుని విశాలమైన ప్రదేశం అంతా నిర్మానుష్యంగా ఉంది. దానికి కారణం అదంతా కొండలు గుట్టలతో నిండి ఉండటమే. ఆ విస్తీర్ణం దాదాపు 400 ఎకరాలుంటుంది. ఆ రోడ్ నెంబర్ 85లో మలుపులో సడన్గా ఓ మారుతి కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక వ్యక్తి హుందాగా దిగి కార్ని లాక్ చేసి ముందుకు నడవటం ప్రారంభించాడు. నిర్జనమైన రోడ్డు మీద అతని బూట్లు వింత చప్పుడు చేస్తున్నాయి. అతను అటూ ఇటూ ఓసారి చూసి తన నడక వేగాన్ని హెచ్చించాడు. చివరి బిల్డింగ్ దగ్గరకు రావడానికి సరిగ్గా 12 నిమిషాలు పట్టింది. విశాలమైన ఐరన్ గేట్ దగ్గర ఆగాడు అతను. గేట్ మ్యాన్ అతన్ని చూడగానే నిశ్శబ్దంగా గేట్ ఓపెన్ చేశాడు. సాబ్ హై అడిగాడు ఆ వ్యక్తి. జీ సాబ్, అందర్ పర్సనల్ బార్ రూమ్ హై చెప్పాడు గేట్ మ్యాన్. మరో 3 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి బార్ రూమ్లోకి ప్రవేశించాడు. బార్ రూమ్లో ఒకే ఒక వ్యక్తి విశాలమైన కుషన్ చైర్లో కూర్చునున్నాడు. అతని ముందు అందమైన గ్లాస్ టీపై, దాని మీద ఐస్ బాక్స్, ఫారెన్ డ్రింక్ బాటిల్, ముందున్న గోల్డ్ గ్లాసులో ఓదారంగు విస్కీ, తినడానికి పదార్థాలు ఉన్నాయి. ఆ వ్యక్తి దృఢంగా బలంగా ఉన్నాడు. ఆయనకు 55 ఏళ్లుంటాయి. పండిన గుమ్మడి పండులా ఉన్నాడు. లోపలికొచ్చి డోర్ వేసి తనకెదురుగా కూర్చున్న అతని వైపు సూటిగా చూశాడు ఆ 55 ఏళ్ల వ్యక్తి. తనే గ్లాస్ తీసుకుని ఓ పెగ్గు పోసుకుని ఐస్ క్యూబ్స్ వేసుకుని సిప్ చేశాడు. ఎందుకు రమ్మన్నావు అడిగాడు 55 ఏళ్ల వ్యక్తిని అతను. అతనే గ్రేట్ క్రిమినల్ బబ్లు ఉరఫ్ షఫీయుద్దీన్ ఉరఫ్ నారాయణ ఉరఫ్ అవనాథ్. నీ ఇంటెలిజెన్స్ మూడ్నెస్ని మార్చడానికి, హెచ్చరించడానికి మధ్య వయస్సున్న వ్యక్తి అన్నాడు. అంటే బబ్లు గొంతు భీకరంగా ఉంది. నేను చెప్పిందొకటి, నువ్వు చేసిందొకటి. నిరంజన్ రావు విషయంలో సీరియస్గా అడిగాడు అతను. కాదు, నిరంజన్ రావును చంపడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కళ్ళన్నీ మన మీదే ఉంటాయి. ఈ మినిస్టర్ రేపు ఉండకపోవచ్చు. పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అందుకే ఒక కేసుని 2 కేసులుగా చేశాను. ఏ తండ్రికైనా పిల్లలు ముఖ్యం. అందుకే నిరంజన్ రావు మన జోలికి రాడు నవ్వాడు బబ్లు. అతని పళ్ల మధ్య స్టీల్ రాడ్ చిత్రంగా మెరిసింది. ఈ పాయింట్ని అవతల వ్యక్తి ఆలోచించలేదు. నేను ఆలోచిస్తున్నది ఇంకో విషయం. ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఫర్ యూ. ఏంటది? విస్కీలో ఫ్రూట్ జ్యూస్ను కలుపుకుంటూ అడిగాడు 55 ఏళ్ల వ్యక్తి. జగన్నాయకులు కూతురు, క్రైమ్ రిపోర్టర్ సూర్యవంశీ చాలా యాక్టివ్గా ఉన్నారని నా అనుమానం. ఇప్పటి వరకు చేసిన మర్డర్లు చాలు, ఇంకా మర్డర్లొద్దు. బెదిరించు, కాల్ చేసి కాలో చెయ్యో తీసి టెర్రర్ క్రియేట్ చేయి. అంతేకాని చాలా పొలిటికల్ చేంజెస్ వస్తున్నాయి, తొందరపడొద్దు. నువ్వు చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఇంకొకటి ఉంది. ఏమిటది అడిగాడు బబ్లు. చెప్పాడు ఆ 55 ఏళ్ల వ్యక్తి. చెప్పి, ఆ పని నువ్వు చెయ్యాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఏ క్షణంలో బయటపడినా ఆ ఎఫెక్ట్ ఎవరి కెరీర్ మీద పడుతుందో నీకు తెలుసు హెచ్చరించాడు ఆయన. డోంట్ వర్రీ అబౌట్ మీ. ఐ ఆమ్ ఏ ఇంటెలిజెంట్ ప్లానర్. నో వన్ కెన్ స్టాప్ మీ కాన్ఫిడెంట్గా అన్నాడు బబ్లు. బట్ ఎనీ క్రిమినల్ తను చేసే నేరం విషయంలోనే కాదు, తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రతి క్షణం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే బబ్లు ఆశ్చర్యంగా అడిగాడు. నీ పళ్ళు, ఆ పళ్ళ మధ్య ఉన్న స్టీల్ రాడ్, నిన్ను ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపట్టే పాయింట్ అదే, నీ స్టీల్ రాడ్. క్రిమినల్స్కి స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ ఉండకూడదు. ఉన్నా వాటిని తొలగించేసుకోవాలి. క్రిమినల్ ఎప్పుడు అతి సాదాసీదాగా సాధారణంగానే కనిపించాలి. అలాగే నీ రూపురేఖలు. లైటర్తో రోత్మెన్స్ సిగరెట్ వెలిగించి మెల్లగా నవ్వాడు. ఈ పాయింట్ నేను ఆలోచించాను, కానీ అంత అవసరమా? చాలా అవసరం. నీకున్న ఐక్యూ 185 అనుకో. నీ మీద కన్నేసిన వాడు ఐక్యూ 195 అనుకో. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు దొరికిపోతావు. ఏ పనైనా చెయ్యాలంటే, ముఖ్యంగా క్రైమ్స్, అవతల వాడి ఐక్యూని అంచనా వేసుకుని చెయ్యాలి, క్లుప్తంగా చెప్పాడు 55 ఏళ్ల వ్యక్తి. నన్ను ఇప్పుడేం చేయమంటావు అడిగాడు బబ్లు. నేను అప్పగించిన పనిని నువ్వు చెయ్యాలంటే బిఫోర్ దట్ యూ గో టు బెంగళూరు. ఐ విల్ గివ్ యూ అన్ అడ్రస్. డెంటిస్ట్ పర్నేష్, హీ కెన్ హెల్ప్ యూ. విత్ ఇన్ 24 అవర్స్లో జరగాలి. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరిస్తున్న వాడిలా అన్నారు ఆయన. నా క్రిమినల్ కెరీర్లో ఎప్పుడు డేంజర్ నా దగ్గరకు రాదు. ఐ లైక్ క్రైమ్స్, ఐ లవ్ రేప్స్, ఐ లైక్ కిడ్నాపింగ్స్, ఐ ఫీల్ హ్యాపీ ఇన్ దట్. ఆ మాటలు అంటున్నప్పుడు బబ్లు ముఖంలో ఎంతో గర్వం చోటు చేసుకుంది. ఇంటెలిజెంట్ క్రిమినల్ ఎప్పుడు తనని తాను పొగుడుకోడు, టైం వేస్ట్ చేయడు,
పక్కనున్న టేబుల్ మీద ఉన్న మినీ సూట్ కేసును తీసి బబ్లు చేతికి అందించాడు ఆ వ్యక్తి. బబ్లు ఆ సూట్ కేసును అందుకుని వెంటనే ఓపెన్ చేశాడు. ఆ సూట్ కేసులో ఏమీ లేదు, ఒక చెక్ తప్ప. ఆ చెక్ విలువ 50 లక్షల రూపాయలు. ఆ చెక్ బబ్లు పేరు మీద మాత్రం లేదు. బెంగళూరులోని డాక్టర్ని ఎలా కలవాలో చెప్పాడా ఆ 55 ఏళ్ల వ్యక్తి. మరో 3 నిమిషాల తర్వాత బబ్లు ఆ బిల్డింగ్లోంచి బయటికి వెళ్ళాడు. అతని వెనక చీకట్లో విశాలమైన 400 ఎకరాల ఖాళీ స్థలం. మనకు తెలిసినా తెలియకపోయినా వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవాలి. ఆంధ్రాలో క్రిమినల్స్ గురించి తెలుసుకోవాలంటే క్రిమినల్ ఇండివిడ్యువాలిటీ గురించి తెలుసుకోవాలి. ఏ వ్యక్తి అయినా జీవితంలో తెలుసో తెలియకో నేరాలు చేస్తాడు. ఆయా నేరాలు చాలా స్వల్పం కావచ్చు. పిల్లల్ని కొట్టడం, భార్యలిట్టడం, అసాంఘికంగా భార్యతో ప్రవర్తించడం, ఇవన్నీ నేరాలే. కానీ ఈ నేరాలు హెచ్చు స్థాయిలో ఉన్నప్పుడే నేరాలుగా పరిగణింపబడతాయి. బయటకు వచ్చినప్పుడే నేరాలుగా మారతాయి. ప్రతిభను ఎవ్వరూ దాచలేరు. అలాగే నేరాన్ని కూడా. నేరస్తుడు ఎంత ఇంటెలిజెంట్ అయినా కోర్ట్ ఆఫ్ లా ముందు నిలబడాల్సిందే. అతి గొప్ప మేధావులైన నేరస్తుడు దొరికిపోయే చివరి క్షణంలో పోలీసుల నుంచి, శిక్ష నుంచి తప్పించుకోవడానికి చేసే ఆఖరి పని సూసైడ్. న్యాయశాస్త్రం వేసే శిక్ష కన్నా సూసైడ్ చాలా భయంకరమైన శిక్ష. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు శవాలుగా మారిపోతారు కాబట్టి. నేరశాస్త్రానికి సంబంధించిన పుస్తకం చదువుతున్న సూర్య ఈ వాక్యాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నాడు. పక్కనున్న ఓల్డ్ మాంకరం ఒక్క పెగ్గు ఖాళీ అవుతోంది. 500 పేజీల పుస్తకాన్ని ఆ రోజు రాత్రి చదవడం పూర్తి చేయడానికి నిశ్చయించుకున్నాడు సూర్యవంశీ. పుస్తకాన్ని మూసి గోడ గడియారం వైపు చూశాడు అతను. 5 గంటల 15 నిమిషాలైంది. లైట్ ఆర్పి నిద్రకు ఉపక్రమించాడు. సరిగ్గా 5:15 సమయం. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ ఫ్లైట్లో రిలాక్స్డ్గా కూర్చున్నాడు బబ్లు. అతను ఆ సమయంలో డెంటిస్ట్ గురించి మాత్రమే ఆలోచించడం లేదు, మారబోయే తన రూపురేఖలను గురించి ఆలోచిస్తున్నాడు. జగన్ నాయకులు గారు నీతో ఎప్పుడైనా ఏం మాట్లాడేవారో చెప్తావా? అలా అడుగుతున్న సూర్యవంశీ వైపు పేపర్పై సూటిగా మాట్లాడలేక బెత్తరపోయి చూశాడు. అవునండి, ఆయన చాలా మంచారండి. ఒకసారి హర్షద్ గురించి, పివి నరసింహారావు గారి గురించి చెప్పారండి. హర్షద్ మెహతా ఇచ్చిన డబ్బును పివి తీసుకోలేదట కదండి? అమాయకంగా ప్రశ్నించాడు సూరిబాబు. మరెవరు తీసుకున్నారట? అడిగాడు సూర్యవంశీ నవ్వుని బెగబట్టుకుంటూ. తెలీదండి, ఆయన చెప్పారు కానీ జ్ఞాపకం లేదండి, చేతులు కట్టుకుని చెప్పాడు సూరిబాబు. ఆయన అంటే జగన్నాయకులు గారు. ఎప్పుడైనా ఏ విషయం గురించి అయినా బాధపడేవారా? అడిగాడు సూర్యవంశీ. బాధపడేవారు సార్. న్యూస్ పేపర్స్లో కులం ప్రవేశించాక కులపత్రికలు అవుతున్నాయని, వాళ్లకు పత్రికల కన్నా పొలిటికల్ కనెక్షన్స్ మీద ధ్యాస ఉందని, సరైన టైంలో తాను రిటైర్ అయిపోతున్నానని బాధపడేవాళ్ళు సార్, చెప్పాడు సూరిబాబు. అంతేనా? సీరియస్గా ఎప్పుడైనా నీకేదైనా విషయం చెప్పారా? అలా అడుగుతున్న సూర్యవంశీ కళ్ళ వైపు సూటిగా చూసి ఏదో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ చెప్పారు సార్. ఆయన చనిపోయినా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే వార్తను త్వరలో ప్రచురిస్తానని చెప్పారు సార్. ఆ మాటతో సూర్యవంశీ అలర్ట్ అయ్యాడు. ఏంటా వార్త, నీకు తెలుసా? తెలియదు సార్, అమాయకంగా అన్నాడు. అంతకుమించి సూరిబాబుకు తెలియదని తెలుసుకున్నాక బయటకు వచ్చేశాడు సూర్యవంశీ. బెంగళూరులోని బ్రిటిషర్స్ కాలనీలో ఓ పోప్ బిల్డింగ్. అది క్లినిక్ కమ్ రెసిడెన్సీ. చెప్పు, ఏం చేయమంటావు? ఇంగ్లీష్లో అడిగాడు డెంటల్ స్పెషలిస్ట్ ఫర్నేష్. స్టీల్ రాడ్ తీసేయండి, ప్లాస్టిక్ పళ్ళు క్లీన్ చేయండి, చెప్పాడు బబ్లు. నీ వయసు ఎంత? అడిగాడు ఫర్నేష్. ఫర్నేష్ వయసు 60 సంవత్సరాలకు 2 ఏళ్లు తక్కువ, 30 తక్కువని చెప్పాడు బబ్లు. ప్లాస్టిక్ పళ్ళు, స్టీల్ రాడ్ ఎందుకు వచ్చాయి? ఫర్నేష్ మాటకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు బబ్లు. చిన్నప్పుడు ఏదో చెప్పబోయాడు. హెవీ లైట్ ఫోకసింగ్లో పళ్లను దంతాలని పరీక్షిస్తున్న ఫర్నేష్ పిస్టల్ బుల్లెట్స్ తగిలి ఈ పళ్ళు విరిగిపోయాయి అవునా? అడిగాడు. తల తిరిగిపోయింది బబ్లుకి. డాక్టర్ ఫర్నేష్ తెల్ల రంగు ఐబ్రోస్ వైపు చూశాడు. పిస్టల్ బుల్లెట్స్ తగిలినట్టు ఈ డాక్టర్కి ఎలా తెలుసు? ఆలోచిస్తున్నాడు బబ్లు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ విషయం నాకెలా తెలిసిందనా? సి మిస్టర్, నువ్వు పోలీస్వా, సోల్జర్వా, క్రిమినల్వా? సిన్సియర్గా ఆన్సర్ చెప్పు అడిగాడు ఆయన. 2 సెకండ్లు నిశ్శబ్దం. ఆ తర్వాత పెదవి విప్పాడు బబ్లు. ఐఎమ్ ఏ క్రిమినల్. ఎస్, డేంజరస్ క్రిమినల్ని. ఒక్కొక్క పదం వెనక కసి, అంతులేని కసి. ఆ కసి దేని మీదో డాక్టర్ ఫర్నేష్కి అర్థం కాలేదు. నా నర్సింగ్ హోంలో వారం రోజులు ఉండాలి నువ్వు, చెప్పాడు డాక్టర్ ఫర్నేష్. ఎందుకు? వెంటనే అడిగాడు బబ్లు. బికాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, చెప్పాడు ఆయన. ఇన్ఫెక్షన్ తగ్గలేదా? ఆ మధ్య టాబ్లెట్స్ యూజ్ చేశానే, నొప్పి లేదు అన్నాడు బబ్లు.
ప్లాస్టిక్ పళ్ళ ద్వారా నొప్పి తెలియదు, స్టీల్ రాడ్ ద్వారా తెలిసి ఉంటుంది. యామ్ ఐ రైట్? యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్ అన్నాడు బబ్లు. నర్సింగ్ హోమ్ పక్కనే ఉంది, ఫోన్ చేసి చెప్తాను. ఏసీ రూమ్లో ఉండు. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ తీసుకో. 24 hours తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఏం మాట్లాడలేదు బబ్లు. ఇంజెక్షన్ చేశాడు డాక్టర్ పరమేష్. 24 hours తర్వాత నర్సింగ్ హోమ్కి వస్తాను. లేచి నిలబడ్డాడు బబ్లు. ఏం? ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ పరమేష్. జస్ట్ నౌ ఐ సెడ్ దట్ ఐఎమ్ ఏ డేంజరస్ అండ్ జీనియస్ క్రిమినల్. నేనెవరిని నమ్మను. అందుచేత బబ్లు మాటలు విని నెమ్మదిగా నవ్వాడు 58 ఏళ్ల పరమేష్. నీలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మోసపోయేది ఎవరి చేతుల్లోనో తెలుసా? అడిగాడు ఆయన. చెప్పండి, కోపంగా అన్నాడు బబ్లు. ఆడవాళ్ల చేతుల్లో, నవ్వుతూ అన్నాడు పరమేష్. ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు బబ్లు. ఆ క్షణంలో బబ్లుకి ఒక అమ్మాయి జ్ఞాపకానికి వచ్చింది. ఆ అమ్మాయి బబ్లు ప్రేయస్ కాదు. ఆ అమ్మాయి బబ్లు అక్కగాని చెల్లెలు గాని కాదు. మరో 2 నిమిషాల తర్వాత బబ్లు బయటకు వస్తుండగా అడిగాడు పరమేష్. పోలీస్ కాల్పుల్లో నీ 2 కళ్ళు పోయాయి కదూ? నీకు తెలీదు. ఆ బుల్లెట్స్ తగిలి నీ పై పెదవి చిన్న దెబ్బతింది. ఆ విషయం బబ్లుకి తెలీదు. పై పెదవి మీసం చాటున ఉండటం వల్ల బబ్లుకి ఆ విషయం తెలియలేదు. అదే సమయంలో బబ్లుకి ఓ చిన్న విషయం తట్టింది. థ్యాంక్ యూ డాక్టర్. ఆ క్లినిక్ కమ్ రెసిడెన్సీలోంచి బయటపడ్డాడు బబ్లు. బబ్లు ట్రీట్మెంట్ కోసం డాక్టర్ పరమేష్కి 2 రోజుల క్రితం ముట్టిన అమౌంట్ 50,000. కూరగాయల నరసింహ, పాన్ షాప్ పాండు, కిరాణా మర్చెంట్ వెంకటేశం, ఎక్కడా ఏ విధమైన క్లూ లభించలేదు సూర్యవంశీకి. ఆఖరికి మిగిలిన వ్యక్తి హెయిర్ కటింగ్ సెలూన్ కట్టర్ రబ్జాని. జగన్నాయకుల గురించి నీకు తెలిసింది మొత్తం చెప్పాలి. అలా అడుగుతున్న సూర్యవంశీ వైపు 40 ఏళ్ల రబ్జాని హుషారుగా చూశాడు. అదేంటి సార్, నాయకులు సాబ్, మా గురువు గారు. ఈ షాపును నాకు ఎవరిప్పించారనుకున్నారు? ఆయనే. నా సామాను కొనుక్కోవడం కోసం లోన్ ఎవరిప్పించారనుకుంటున్నారు? ఆయనే. మీకు తెలియదు సార్. నా పెళ్లి పెద్ద ఎవరో తెలుసా? ఆయనే. మీరు అడగండి సార్. ముందు కింద చెత్తగా పడిన జుట్టును ఓ పక్కకు తోసేస్తూ అన్నాడు రబ్జాని. ఆయన ఏదైనా సెన్సేషనల్ న్యూస్ గురించి నీతో ఎప్పుడైనా మాట్లాడారా? అడిగాడు సూర్యవంశీ. అవును సార్. ఆయన రిటైర్ అవడానికి 3 రోజుల ముందు సెలూన్కి వచ్చారు సార్. టాప్ లేచిపోతుంది రబ్జాని అన్నారు సార్. అదే రోజు నాకు ఏవో కాగితాలు కొన్ని ఇచ్చారు సార్. మళ్ళీ 2 గంటల తర్వాత తీసుకుంటానన్నారు సార్. కరెక్ట్గా 2 గంటల తర్వాత వచ్చారు సార్. ఆ కాగితాలు తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పారా ఆయన? అడిగాడు సూర్యవంశీ. లేదు సార్, కానీ ఆ తర్వాత ఆయన నాకు కనిపించలేదు సార్. రబ్జాని కళ్ళల్లో చిన్న తడి. మరో 10 నిమిషాల సేపు అక్కడే గడిపాడు సూర్యవంశీ. వచ్చేసే ముందు అడిగాడు రబ్జాని. సార్, మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి సార్. ఏంటా హెల్ప్? అడిగాడు సూర్యవంశీ. చచ్చిపోయిన మా గురువు గారికి కూడా చెప్పాను సార్. నాకు ఖైరతాబాద్ ఏరియాలో వెంకట్రామ కాలనీలో ఓ 150 గజాల స్థలం ఉండేది సార్. రోజులు బాగుంటే చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకోవాలని నా కోరిక సార్. కానీ ఓ అపార్ట్మెంట్స్ కట్టేవాడు కబ్జా చేసేసి వాడి ప్లేస్లో కలిపేసుకున్నాడు సార్. వాడి వెనక ఉన్నది మన హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్ సార్. ఆ విషయం మన గురువు గారికి చాలాసార్లు చెప్పాను సార్. చెప్తాను అనేవారు సార్. అది మాత్రం జరగలేదు సార్. సార్, వెంట్రుకను అమ్ముకుని కూడబెట్టిన డబ్బు సార్. మీరైనా ఆ విషయంలో హెల్ప్ చేయండి సార్. నీ ల్యాండ్కి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయా? అడిగాడు సూర్యవంశీ. ఉన్నాయా ఏంటి సార్? ఉన్నాయి. వెంటనే పక్కన గోడకున్న షిర్డీ సాయి పటానికి వెనుక కొన్ని కాగితాలు తీసి సూర్యవంశీ చేతిలో పెట్టాడు రబ్జాని. నీ ల్యాండ్ నీకు వస్తుంది, లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకోవడానికి అవసరమయ్యే డబ్బు వస్తుంది. ఓకే, కాన్ఫిడెంట్గా చెప్పి ఆ సెలూన్లోంచి బయటకు వచ్చాడు సూర్యవంశీ. రూమ్కి రాగానే సూర్యవంశీ మొట్టమొదట చేసిన పని రబ్జాని డాక్యుమెంట్స్ ఆధారంగా వార్త రాయడం. వెంటనే దాన్ని ప్రెస్కి ఇవ్వడం. మర్నాటి పేపర్లో ఆ వార్త ఫ్లాష్ కావడం. ఆ ఫ్లాట్ ఓనర్ మల్లేష్ హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్ దగ్గరకు పరిగెత్తడం జరిగిపోయింది. అక్కడ ఫ్లాట్స్ కట్టుకోమన్నది మీరు, డబ్బులు తీసుకుని లైసెన్స్ ఇప్పించింది మీరు. చూడండి సార్ ఇప్పుడు ఎంత డ్యామేజో. ఆ రబ్జాని దగ్గర డాక్యుమెంట్స్ నువ్వు తీసుకోలేదా? అడిగాడు జనార్దన్ ఠాగూర్. తన దగ్గర డాక్యుమెంట్స్ లేవని చెప్పాడు సార్, చెప్పాడు మల్లేష్. ఇప్పుడు ఇంకో డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయడానికి వీలవుతుందా? అడిగాడు జనార్దన్ ఠాగూర్. లేదు సార్, ఒరిజినల్ డాక్యుమెంట్ ఆ వార్తతో పాటు పబ్లిష్ అయింది కదా సార్. కాసేపు ఆలోచనలో పడ్డాడు హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్. ఓ 10,000 పారేసి వాడు నోరు మూయించు, ఆ డాక్యుమెంట్ని సంపాదించు. ఆ పనిని మీరే చేసి పెట్టాలి సార్, లేకపోతే నా బిజినెస్ మటాష్ అయిపోతుంది సార్. హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బు కట్టలను తీసి టేబుల్ మీద పెట్టాడు. జనార్దన్ ఠాగూర్ తనకు కొంచెం దూరంలోనున్న 2 అనుచరుల వైపు చూశాడు. ఆ చూపులోని భావం అర్థమై వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు. జీప్ ఎక్కారు. ఆ జీపులో వాళ్ళుగాక ఇంకో 6 ఉన్నారు. వాళ్ళంతా కిరాయి గోండాలు.
సెలూన్ ముందు జీప్ ఆగడంతో రబ్జాని గుండెలు గుబగుబలాడాయి. లోనుకొచ్చిన వ్యక్తులు అద్దాల్ని పగలగొట్టడం, కుర్చీలను పక్కకు లాగటం, బెంచీనెత్తి బయటపడేయటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన రబ్జానీని ఒకడు కిందకు తోసేశాడు. ఏదిరా డాక్యుమెంట్? పేపర్లో వార్త రాయిస్తావు బే? వార్త రాసింది ఎవడరా? అలా అడుగుతున్న ఆ కిరాయి కొండ వైపు ప్రాణభయంతో చూశాడు రబ్జాని. ఆ ల్యాండ్ నాది. ఆ మాటతో రబ్జాని గోబ గుయ్యమంది. అంతే. నీ ల్యాండ్లో నిన్ను పూడ్చిపెడతారా? అరే సువార్క బచ్చా, డాక్యుమెంట్స్ ఇవ్వరా? గెడ్డం తీసే కత్తిని మెడ మీద పెడుతూ అన్నాడు ఆ గోండా. ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర లేవు, రిపోర్టర్ సూర్యవంశీ దగ్గర ఉన్నాయి. రిపోర్టర్ సూర్యవంశీ ఎవడ్రాడు? ఎక్కడుంటాడు? ఆడి దగ్గర మేం కలెక్ట్ చేసుకుంటాం కానీ మళ్ళీ ఆ ల్యాండ్ విషయంలో గొడవ చేశావో శాల్తీ గల్లంత అయిపోతుంది, జాగ్రత్త. హెచ్చరించి సెలూన్లోంచి బయటపడ్డాడు వాడు. వాడి వెనక వాడి గ్యాంగ్. మరో నిమిషంలో జీప్ అక్కడి నుండి మాయమైపోయింది. రౌడీ గ్యాంగ్ అక్కడి నుంచి మాయమైన మరుక్షణం హెయిర్ సెలూన్ రబ్జాని ప్రెస్ ఆఫీసుకు పరిగెత్తాడు. సూర్యవంశీని కలిశాడు. వాళ్ళంతా హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్ మనుషులు సార్. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు సార్. ఆ మల్లేష్ గాడు, ఆ జనార్దన్ గాడి అండతోనే అంతా చేస్తున్నాడు సార్. అదంతా భూ కబ్జా సార్. తన మీద జరిగిన దాడి, చేసిన హెచ్చరికలు అంతా ఉర్దూలో రాసి సంతకం పెట్టాడు అతను. వెంటనే ఆ సంఘటన వార్తగా మారిపోయింది. మర్నాటి దినపత్రికలో ఆ వార్త ప్రముఖంగా ప్రచురించబడింది. హెడ్డింగ్ పెట్టడంలో సబ్ ఎడిటర్ ఉత్సాహం చూపించడంతో ఆ వార్త సెన్సేషనల్ ఐటెంగా మారిపోయింది. హోమ్ మినిస్టర్ మనుషుల భూ కబ్జా, సామాన్యుని ఆక్రందన. ఆ వార్త తర్వాత జరిగే పరిణామాల కోసం ఎదురు చూస్తున్నాడు సూర్యవంశీ. సెలూన్ మూసేసి ముందు జాగ్రత్త చర్యగా రబ్జానీని తన రూమ్లోనే ఉంచుకున్నాడు. అప్పటికే అర్పణాన్ని గోవా తీసుకెళ్లడానికి ఒక్కరోజు మాత్రమే గడువుంది. హోమ్ మినిస్టర్ రెసిడెన్సీ. హోమ్ మినిస్టర్ జనార్దన్ స్వయంగా పేపర్లోని వార్తను చదువుకున్నాడు. ఆ వార్త చివరి కొన్ని వాక్యాలకు ఆయన అగ్గిరాముడైపోయాడు. నగరంలోనూ శివార్లలోనూ అక్రమ పద్ధతుల ద్వారా, భూ కబ్జాల ద్వారా కొంతమంది పొలిటికల్గా పలుకుబడి కలిగిన వ్యక్తులు భూముల్ని ఆక్రమించుకోవడం, ప్లాట్లుగా విభజించడం సాధారణమైపోయింది. నిజాం నవాబుకు చెందిన భూముల విషయంలోనే కాదు, ప్రభుత్వ భూముల్ని కూడా ఆ సాంఘిక శక్తులు స్వాధీనం చేసుకుంటున్నాయంటే అందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చేతకాని తనమని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉండగా ఈ బలమైన వర్గాలకు పోలీసులు, రెవెన్యూ అధికారులు లోబడిపోవటం వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని సామాన్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తుకు స్వయంగా ఆదేశాలు ఇవ్వాలని బలహీన వర్గాల ప్రజలు కోరుతున్నారు. లేకపోతే రేపటి ఎన్నికలలో అధికార పార్టీకి బలహీన వర్గాల ప్రజల ఓట్లు పడతాయనే విషయం సందేహాస్పదమే. తలెత్తి చూశాడు హోమ్ మినిస్టర్. అంటే దీని అర్థం ఏంటండి? ఇండైరెక్ట్గా భూముల్ని బెనామీ పేర్లతో కబ్జా చేస్తున్నది మీరేనని రాశాడు. ఎలక్షన్ల ముందు ఇలాంటి వార్తలు రావడం మంచిది కాదు. ఇది రిపోర్టర్ చేసిన పని కాదు, వాడి ద్వారా ఎవరో చేయించింది. ఎదురుగా ఉన్న బిల్డర్ మల్లేష్ అన్నాడు. ఆ రబ్జానీ గాడిని లేపేయమంటారా? అంచెరగొండ అడిగాడు. నోర్మై, ఈ పేపర్ ఓనర్ని నేను రమ్మనానని చెప్పు. పిఏ ఫోన్ వైపు పరిగెత్తాడు. సార్, ముందు మనకు ఆ డాక్యుమెంట్ కావాలి, మల్లేష్ రిక్వెస్ట్ చేశాడు. ఆ ప్రెస్ ఓనర్ ఆ డాక్యుమెంట్ తెచ్చిస్తాడు ధీమాగా అన్నాడు జనార్దన్. కానీ ఒక చిన్న సంఘటన ఒక మహా విధ్వంసానికి కారణమవుతుందని అతను ఊహించలేదు. పిఏ ఫోన్ లిఫ్ట్ చేయబోతుండగా సడన్గా ఫోన్ మోగింది. రిసీవర్ని ఎత్తి హలో హోమ్ మినిస్టర్ రెసిడెన్సీ మెసేజ్ అందుకుని ఫోన్ పెట్టేశాడు పిఏ. సార్, చీఫ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా సెక్రటేరియట్కి రమ్మంటున్నారు. పోర్టికోలో బాంబు పడిన వాడిలా తలెత్తాడు హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్. ఆడసలే తలతెక్క మనిషి. ఈ న్యూస్ చదివి ఎలా రియాక్ట్ అవుతాడే? చొక్కా సర్దుకుంటూ లేచి నిలబడ్డాడు. జనార్దన్ ఠాగూర్ అనుము సహచరులు వెంటరాగా పోలీస్ సెక్యూరిటీ ముందు జీబులో బయలుదేరగా హోమ్ మినిస్టర్ జనార్దన్ ఠాగూర్ కారు ఎక్కాడు. హోమ్ మినిస్టర్ జనార్దన్ లోనికి అడుగు పెట్టగానే 62 చీఫ్ మినిస్టర్ సుబ్బరామయ్య అంతెత్తుని లేచాడు. ఏందయ్యా, ఏంటిది? అసెంబ్లీలో కూడా రాకుండా ఎగ్గొట్టేస్తే ఎలాగయ్యా? నువ్వు భూ కబ్జాల్లో పుట్టి, భూ కబ్జాల్లో పెరిగి, భూ కబ్జాల ద్వారా ఎదుగుతున్నావని తెలిసినా నేను పట్టించుకోవడం లేదని, నీతో నేను లాలూచి పడుతున్నానని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ విషయం నీ దాకా వచ్చిందా? వచ్చింది. అది చాలా చిన్న విషయం సార్. అది కరెక్ట్ డాక్యుమెంట్ కాదు. ఆ విషయం నాకు వదిలేయండి ధీమాగా అన్నాడు జనార్దన్. ఎన్ని కేసులు చెప్పు. అన్ని భూముల్ని దొబ్బి నువ్వేం చేసుకుంటావయ్యా? అన్ని కేసులు నీ మీదున్నా ఆ కేసులను మాఫీ చేయించుకుంటావనే కదా నీకు హోమ్ మినిస్టర్ పదవినిచ్చింది. అయినా సచ్చినోళ్ల భూముల్ని కొట్టేసినా బాగుంటుంది, కానీ బతికున్నోళ్ల భూముల్ని కొట్టేసి బిల్డింగులు కట్టించేస్తుంటే ఎలాగయ్యా? అందులోనూ బలహీన వర్గాలు. రేపు ఎలక్షన్లు, లాభం లేదయ్యా. బలహీన వర్గాల ప్రజలు మనకు సింపతి పోయిందంటే మన కుర్చీలు ఖాళీ అయిపోతాయి.
హెచ్చరికగా అన్నాడు సీఎం సుబ్బరామయ్య. అన్ని భూములు నేనేం చేసుకుంటానని అడిగారు కదా, ఒక్క నిమిషం. ఫోన్ ముందుకు లాక్కుని ఓ నెంబర్కి డైల్ చేశాడు జనార్దన్ రావు. అవతలి వ్యక్తి వెంటనే లైన్లోకి వచ్చాడు. అయ్యా, నేను జనార్దన్ని, మీ డాడీ ఎదుటే ఉన్నాను. నేను అన్ని భూముల్ని సంపాదించి నేనేం చేసుకుంటానని తీరుబడిగా సీఎం లెవెల్లో అడుగుతున్నాడయ్యా మీ అయ్య. మీ అయ్యని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఒక్క పైసా జేబులోంచి తీయిస్తున్నానా? చెప్పు. నువ్వేదో నీ బామ్మర్ది ఫ్యాక్టరీకి ల్యాండ్ కావాలన్నావు, ఇచ్చాను. డబ్బు కావాలన్నావు, రాత్రికి రాత్రి 2 కోట్లు ఇచ్చాను. అసంతృప్తి వర్గం ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాలని నువ్వు అడిగినప్పుడు ఎమ్మెల్యేకు 10 లక్షలు అన్నావు. ఇచ్చింది ఎవడయ్యా? క్రితంసారి ఎలక్షన్లో ప్రజలెవరు బూతుల దగ్గరకు రాకుండా చేసింది, మన రౌడీల చేత ఓట్లు వేయించింది ఎవరు? దానికైన ఖర్చు ఎక్కడి నుంచి వస్తుందయ్యా చెప్పు. అడగడం తీసుకోవడం తప్ప మీ బాబుకు నువ్వేమైనా ఇచ్చావా? చెప్తున్నావా? ఇప్పుడు నీ బాబు నువ్వు భూ కబ్జా చేస్తున్నావని నన్ను నిలదీసి అడగటం ఏంటయ్యా ఇది? చెప్పు. ఏదో పదవి పడేస్తే కుక్కలా అనుకోవద్దు. చెప్పు. భూ కబ్జా మా కుల వృత్తి. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. నువ్వు కూడా మంత్రిని అవుతావని అంటున్నావు. మీ నాన్న సీఎం లెవెల్లో హార్డ్ డీల్స్ పెడుతుంటే నువ్వు మంత్రివి కావు. మీ నాన్న సీఎం కాడు. ఒకసారి పెద్ద ఆయనతో మాట్లాడు. ఆ ఫోన్ను సీరియస్గా సీఎం సుబ్బరామయ్యకు అందించాడు జనార్దన్. సీఎం ముఖంలోకి చూడడం లేదు. నాన్న, ఏంటిది? నీకు వయసు పెరుగుతున్న కొద్దీ చేదస్తం కూడా పెరుగుతుంది. నువ్వు మన వాళ్ళను కూడా దూరం చేసుకుంటావని నేను అనుకోలేదు. ఒక చిన్న వార్తను పట్టుకుని బెదిరిపోతే ఎలా? నువ్వు బాగుపడవు, నన్ను బాగుపడినయ్యు. చూడు, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ టైంలో జనార్దన్తో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు. ఇంటి దగ్గర మాట్లాడతాలే. ఫోన్ పెట్టేశాడు సీఎం సుబ్బరామయ్య కొడుకు అనంతకృష్ణ. సీఎం సుబ్బరామయ్య ముఖంలో కొద్దివేటికి నెత్తురు చుక్కలేదు. 2 నిమిషాల సేపు మాట్లాడలేదు. కాదయ్యా, ఏం చేసినా పేపర్ వాళ్లకు పబ్లిక్ తెలియకుండా చెయ్యాలయ్యా. వెళ్ళు, రాత్రికోసారి ఇంటికి రా. హోమ్ మినిస్టర్ జనార్దన్ మనసులోనే నవ్వుకున్నాడు. నమస్కారం పెట్టి బయటకు వస్తూ అనుకున్నాడు, ఆ రబ్జానీ గాడిని, ఆ సూర్యవంశీ గాడిని బతకనివ్వకూడదు అని. అదే సమయంలో సూర్యవంశీ మెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎదుట ఉన్నాడు. అర్పణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చెప్పాడు అతను. అదే సమయంలో అర్పణ ఆ రూమ్లో అడుగుపెట్టింది. పక్కన ఓ నర్స్ ఉంది. వైట్ బ్లూ కలర్ షిఫాన్ శారీ, బ్లౌజ్, ఒత్తైన జుట్టు, మంచి గంధపు చెక్కతో మలచిన అపురూప శిల్పంలా ఉంది. అర్పణ వైపు తెరపార చూశాడు సూర్యవంశీ. రా అర్పణ, ఈయనెవరో తెలుసా? అత్యంత కళ్ళతో చూస్తోంది అర్పణ. ఆ కళ్ళలో అంతులేని ఎడారి లాంటి నిశ్శబ్దం, వెలుగులోని చీకటి లాంటి నిశ్శబ్దం, జ్ఞాపకం లేని మరుపు లాంటి నిశ్శబ్దం. తెలుసు అన్నట్లుగా తలూపింది అర్పణ. సూపరింటెండెంట్ పెదవులపై చిన్న నవ్వు కదలాడింది. సూర్యవంశీ కళ్ళ వెనుక ఏదో తెలియని సంతృప్తి. నిజానికి అర్పణకు అతనెవరో తెలియదు. అతన్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లుగా జ్ఞాపకం. ఆ జ్ఞాపకం నీడల్లో ఏవేవో అస్పష్టపు భావాలు, రంగురంగుల గీతల్లా. నిన్ను మీ డాడీ దగ్గరకు తీసుకెళ్ళడానికి వచ్చారీనా. నిన్నెక్కడికి తీసుకొచ్చి నీ మంచి చెడ్డలు చూసింది సూర్యవంశీయే. వంశీతో వెళతావా? చాలా అన్యాయంగా అడిగాడు సూపరింటెండెంట్. వెళతాను, నెమ్మదిగా పెదవి విప్పి చెప్పింది అర్పణ. సూపరింటెండెంట్ పోర్టికో వరకు వచ్చాడు. ట్యాక్సీ బ్యాక్ సీట్లో కూర్చుంది అర్పణ. ఫ్రంట్ సీట్లో డ్రైవర్ పక్కన కూర్చున్నాడు సూర్యవంశీ. ట్యాక్సీ ముందుకు కదిలింది. ఎంతోమంది పేషెంట్లను తన 40 ఏళ్ల సర్వీసులో చూసిన ఆ సూపరింటెండెంట్ కళ్ళల్లో ఏదో సన్నని తడి. కుడి చేత్తో ఆ తడిని తుడుచుకుని లోనికి నడిచాడు ఆయన. ఓసారి మిర్రర్లో చూసుకో, హ్యాండ్ మిర్రర్ని బబులుకు అందిస్తూ అన్నాడు డాక్టర్ పరమేష్. ప్లాస్టిక్ పళ్ళు, స్టీల్ రాడ్, ఇప్పుడు అవేవీ లేవు. స్టీల్ రాడ్ మాయమైపోగానే తన ముఖంలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయాడు బబ్లు. కొన్నాళ్ళు నువ్వు గట్టి పదార్థాలు వాడకూడదు, అలాగే మెడిసిన్స్ని తప్పకుండా రెగ్యులర్గా వాడాలి చెప్పాడు పరమేష్. నేనెప్పుడు సిటీ వదిలి వెళ్ళిపోవచ్చు. ఇన్ఫెక్షన్ లాంటి తలెత్తకుండా ఇంజెక్షన్ చేశాను. పర్వాలేదని నేను అనుకుంటే నిన్ను డిశ్చార్జ్ చేసేస్తాను. ఏం అర్జెంటుగా వెళ్ళి ఏదైనా మర్డర్ చేయాలా? జోకేశాడు పరమేష్. నవ్వాడు బబ్లు. చాలా ఏళ్లుగా ఉన్న స్టీల్ రాడ్ అలా మాయం కావడం బాధాకరంగా ఉంది బబ్లుకి. పింగాణి బేసిన్లో ఉన్న ఆ 2 ప్లాస్టిక్ పళ్లను, ఆ స్టీల్ రాడ్ను ఆ తర్వాత నర్సు బయటకు పట్టుకుపోయింది. ఆ క్లినిక్లోంచి మరో గంట తర్వాత బయటకు వచ్చాడు బబ్లు. ఏసీ హెయిర్ కటింగ్ సెలూన్లోకి వచ్చిన బబ్లు వైపు ఆశ్చర్యంగా చూశాడు హెయిర్ కటింగ్ మాస్టర్. ఆ వెంటనే రెఫరెన్స్ బుక్ని చేతిలో పెట్టాడు. పేజీలు తిరగేస్తున్నాడు బబ్లు. రకరకాల షేపుల్లో ఎన్నో అమెరికన్ స్టైల్స్, ఎన్నెన్నో జపనీస్ స్టైల్స్, ఇండియన్ స్టైల్స్. జపనీస్ స్టైల్లోని ఓ మోడల్ నేర్చుకుని చూపించాడు. జపాన్ కుంగ్ ఫూ ఫైటర్ స్టైల్ అది. గెడ్డం కింద కొబ్బరి బొండంలా పీచు లాంటిది గెడ్డం, పైన ఒకే 1 సెంటీమీటర్ పొడవులో జుట్టు.
ఓకే సార్, కత్తెర అందుకున్నాడు హెయిర్ కట్టర్. సరిగ్గా 40 నిమిషాలు గడిచాయి. మిర్రర్లో తన ముఖాన్ని చూసుకుని తానే ఆశ్చర్యపోయాడు బబ్లు. ఇప్పుడు తనని కన్న తండ్రి కూడా గుర్తుపట్టలేడు. జేబులోంచి 2 కరెన్సీ నోట్లను తీసి హెయిర్ కట్టర్ చేతిలో పెట్టాడు. ఆ రెండు 500 రూపాయల నోట్లు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.